హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మన వీడియోస్ మొత్తం చేంజ్ అయిపోయాయి కదా. నేనైతే ఇప్పటి వరకు ఒకటైతే నేను చెప్పాను కదా, వెయిట్ లాస్ మొత్తం చేస్తాను, నేను ఎలా చేస్తాను మొత్తం అదంతా మీతో అయితే షేర్ చేస్తాను అనేసి. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇలానే చేయాలని మాత్రం నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అనమాట. సో నేనైతే మార్నింగే ఇట్లా బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసి కూడా 1 మంత్ అవుతుంది. సో నాకు బేసిక్గానే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఇప్పుడే షుగర్ కొంచెం తగ్గిస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇంతకుముందు అయితే నేను వన్ స్పూన్ అయితే వేసేదాన్ని. ఇప్పుడు చూసారు కదా, కొంచెం వేస్తున్నాను. అంటే వెయ్యట్లేదు అని అంత ఫీలింగ్ లేకున్నా అనమాట. కొంచెం ఇంకా మార్నింగే ఫ్యాట్ కొంచెము టమ్మీ ఉన్న వాళ్ళకైతే ఫ్యాట్ ఏమంటారు కొంచెం మంచిగా లాస్ అవ్వడానికి ఈ జీరా వాటర్ కానీ, మెంతుల వాటర్ కానీ, ఇంకా హనీ వాటర్ కానీ ఇవన్నీ సజెస్ట్ చేస్తారు కదా. సో నేను కూడా అన్నీ తాగుతాను. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తాగుతాను. డైలీ ఇలానే ఉండాలని ఏం లేదనమాట. సో మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగితే ఇంకా బెటర్ అంటారు కదా. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు చాలా చలిగా ఉందన్నమాట ముంబైలో అయితే. మార్నింగ్ లేవంగానే చల్లగా తాగాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. సో అందుకని నేనైతే ఇట్లా కాఫీతో ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకా టిఫిన్కి అయితే అవకాడో ఉంది. అసలు 20 days అయిపోయింది అనమాట అవకాడో తెచ్చి. అత్త ఉన్నింది కదా ఇంతకుముందు. సో అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అవకాడోస్ తీసుకొచ్చాము. అప్పటి నుంచి అవకాడో ఇలాగే ఉండిపోయింది. ఇంకా సరే అనేసి ఇంకా ఇవాళ అయితే టిఫిన్కి ఇంకేం లేదు, బ్రెడ్ ఉంది. సో సరే అవకాడోస్ చేద్దామని చెప్పేసి. అవకాడో టోస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగా, అంటే మనకి అది గుడ్ ఫ్యాట్. అది ఒక రకంగా క్యాలరీస్ ఉంటాయి, కాకపోతే గుడ్ క్యాలరీస్ అనమాట. అవేమి మనకి బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఫైబర్ ఉంటుంది మంచిగా. ఇంకోటి ఏంటంటే అవకాడో వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండేదానికి చాలా యూజ్ అవుతుంది అనమాట అవకాడో అయితే. సో ఇవన్నీ నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నాను. సో అందుకనేసి ఇప్పుడైతే నేను అవకాడో చూసారు కదా, జస్ట్ మొత్తం అంతా ఇలాగా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ అలాగే టమాటా, ఇది క్యారెట్ అనేది మన ఆప్షనల్ అండి. క్యారెట్, బీట్రూటు ఇంకా మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. మనం ఒక్కరమే ఉంటే కనుక ఒక ఫుల్ ఏమంటారు కాయ అంతా ఎక్కువైపోతుంది అనమాట. జస్ట్ ఒక్క టోస్ట్ తింటే మనకి, ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి, సో ఒక్క టోస్ట్ తింటేనే మనకి సరిపోతుంది. మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తినాలనిపిస్తే అది ఏమంటారు బ్రెడ్ లేకుండా మనం అట్లే ఉత్త సలాడ్ తినేయాలి. బ్రెడ్ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కొంచెం క్యాలరీస్ ఎక్కువైపోతుంది కదా. సో అందుకనేసి ఇక్కడ చూసారు కదా, మొత్తం కొంచెం అన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చాలా తక్కువ సాల్ట్, ఇంకా పెప్పర్ పౌడరు, అలాగే జీరా పౌడర్ అనమాట కొంచెం వేసి, నిమ్మకాయ కొంచెం, మరీ హాఫ్ అంతా పిండలేదు నేను, హాఫ్లో హాఫ్ పిండాను అనమాట. సో ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, ఆ బాయిల్డ్ ఎగ్ కూడా అనమాట. బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్స్ లేకున్నా కూడా తినొచ్చు, కాకపోతే ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి అవకాడో టోస్ట్ అయితే. సో నా మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే. ఒక హాఫ్ ఎగ్ వచ్చేసి దానికి వెళ్ళిపోయింది, ఇంకో హాఫ్ ఎగ్ అలాగే ఉంది కదా. సో అందుకనేసి యాపిల్ ఇట్లా మీకు చూపించడానికి ఇట్లా పెట్టుకున్నాను, కానీ అన్నీ ఒకేసారి అయితే తినేయలేము కదా. సో తిన్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ యాపిల్ తినచ్చు. బాగైతే చూస్తూ ఉన్నారు కదా, మార్నింగ్ అయితే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. కృతి అండి అసలు ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక టైం అంటూ ఏం ఫాలో అవ్వట్లేదు నేను. ఇంకా మీకు తెలిసిందే కదా, పిల్లలు ఉండే దగ్గర ఒక టైం ఫాలో అవ్వాలంటే అస్సలు అవ్వదు. ఇక్కడైతే రైస్ అయితే అవుతూ ఉంది. నేను ఎంత డైటింగ్ ఫాలో అవుతూ ఉన్నా, ఎంత ఏమంటారు వెయిట్ లాస్ ఫుడ్ తింటూ ఉన్నా కూడా రైస్, ఇంకా కృతికి రైస్ ఖచ్చితంగా ఫాలో చేయమన్నారు కృతి డాక్టర్ అయితే. సో ఖచ్చితంగా రైస్ అయితే కృతికి ఎటువంటి పరిస్థితిలో అయినా డేలో 1 టైం అయినా రైస్ పెట్టాల్సిందే అనమాట. సో అందుకని ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ రైసే ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా ఇవాళ ఏందో వంట చేయాలంటే ఎక్కువ పని అయితే అనిపిస్తూ ఉంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా ఫ్రైస్ చేయాలంటే నాకైతే ఈ పొడి రెడీగా ఉన్నింది అనుకోండి, మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. అది అయిపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టాను, చూసారు కదా. ఇప్పుడు ఇందులో అయితే పల్లీలు, అలాగే మంచిపప్పులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ,
ఇంకా జీలకర్ర, ధనియాలు ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అవన్నీ ఆరిపోయాయి అనమాట. సో వేడి మీద వేస్తే మిక్సీకి మళ్ళీ బాగోదు కదా. సో అందుకని అవన్నీ చేసి పెట్టేసుకున్నానంటే ఈజీగా ఉంటుంది. ఏం చేస్తున్నానంటే నేను ఇంకో పక్క ఇక్కడ కాకరకాయ అయితే ఇట్లా బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా ఫ్రై చేసేయాలి అది. ఇంకొకటి ఇంకా చారు అయితే పెడుతూ ఉన్నాను. ఇక్కడ అయితే అలసందులు ఉంటాయి కదా. సో అలసందులు కొన్ని ఉన్నాయన్నమాట. అటు కర్రీకి అయితే అవ్వవు. సో సరే అనేసి తిక్కగా మిక్సీ పట్టేసి, చూసారు కదా మెత్తగా ఉడకపెట్టేసాను. మిక్సీ పట్టేసి రసం చేసేద్దాము, కృతికి కూడా ఇవ్వతాయి అనేసి ఇంకా ఇట్లా చేస్తూ ఉన్నాను. ఇవాళకైతే లంచ్ ఇదే అనమాట. సో చూస్తూ ఉండండి. ఇక ఇక్కడ నేనైతే పొడి చూపించాను కదా, సో అది మొత్తం అయితే పట్టలేదు అనమాట. ఒక్కసారి అయితే 1 మంత్కి సరిపడేంత చేసుకుంటాను అనమాట ఒక్కసారిగా. కాకపోతే ఈసారికి ఒక 20 డేస్కి అట్లా సరిపడేట్టు చేశాను. పల్లీలు అన్నీ కొంచెం ఎక్కువ అయిపోయినాయి క్వాంటిటీ అయితే. సో హాఫ్ వేద్దాము అనేసి మిక్సీ అయితే కొన్ని హాఫ్ అయితే అలాగే పెట్టి ఇంకో హాఫ్ అయితే మిక్సీకి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండర్ అయితే అదే మిక్సీ అయితే పడుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఒక పక్క కృతి నాడిస్తూ ఉండాలి, ఒక పక్క నా పనులు అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మాకిద్దరికి ఇంకెవరు ఉండరు కాబట్టి సో అట్లా అవుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మరి పౌడర్ అయితే మరి మెత్తగా అయిపోతే బాగోదన్నమాట. కొంచెం పలుకైతే ఉండాలి ఖచ్చితంగా. మెత్తగా అయిపోతే అంత కలిసిపోతుంది. పొడి పొడిగా ఉంటే కొంచెం బరక అంటారు కదా, సో అట్లా ఉంటే కనుక మంచిగా ఉంటుంది కర్రీకి పైన కనబడుతూ పప్పులు అయితే. సో ఇక్కడ ఈ బౌల్కి అయితే నాకైతే వచ్చేసింది. సో ఇదంతా మరి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఇంకా ఇది మేము రైస్లో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం, చాలా బాగుంటుంది. పప్పల పొడి అంటాము చాలా వరకు, రాయలసీమ వాళ్ళకి తెలిసే ఉంటుంది అనుకుంటాను. మా పిన్ని అయితే మామూలుగా చేయదు పప్పల పొడి, ఇంకా ఫేవరెట్ అనమాట మాకైతే చాలా వరకు. సో అంటే ఎక్కువ ఇంకా చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇక ఎందుకంటే స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది బాగా ఇట్లాగా. నేనైతే ఇక్కడ అలసందుల రసంకి చూపిస్తూ ఉన్నాను ఏమేమి చేయాలి అనేసి. మొత్తం చూసారు కదా అలసందులు అయితే చాలా మెత్తగా ఉడకబెట్టేసాను అనమాట. చూసారు కదా ఇలా మెత్తగా ఉడకబెట్టేసిన తర్వాత దీనికి కొంచెం ఇలాగా అన్ని ఫ్రైస్ ఉంటే పొడులు ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇలాగ వేయించి వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు ఇలాగే ఇష్టము. చూసారు కదా కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, ఇంకా 2 రెబ్బలు వచ్చేసి 2 మిరపకాయలు అయితే వేసాను అనమాట. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ చూసారు కదా ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను. సో ఇప్పుడైతే నేను మంచిగా ఇదంతా మిక్సీ పట్టేయాలి. అంటే చింతపండు మిక్సీ పట్టకూడదు, ఏదైతే మనము ఇది పౌడర్ ఉంది కదా, సో ఇది మొత్తం మిక్సీ చూసారు కదా ఇలాగ వచ్చేస్తుంది అనమాట మెత్తగా. ఇది రసంలోకి ఇంకా ఒక పక్క చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా నేనైతే మంచిగా నలిపెట్టేశాను. ఇదైతే తాలింపు కోసము ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లాగా తాలింపు పెట్టేసాను చూసేసారు కదా. ఏం లేదండి, తాలింపులో వచ్చేసి మనం ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం తెల్లపాయలు ఉంటాయి కదా, సో అవి, అలాగే కరివేపాకు, ఆనియన్ ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇట్లా కొంచెం ఎక్కువ సేపు కూడా ఉండాల్సిన అవసరం లేదనమాట ఆనియన్స్ అయితే. ఇప్పుడు ఇంకా మనము వేసేసుకోవచ్చు పేస్ట్. ఆనియన్స్ కొంచెం కలర్ వస్తే చాలు, ఎందుకంటే మరీ ఎక్కువ నల్లగా అయిపోతే ఇవి తీయగా అయిపోతుంది అనమాట కర్రీ అయితే. కొంచెం పుల్లగా స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకున్నాను. కొంచెం అట్లా 1 మినిట్ అట్లా ఆయిల్లో ఇట్లా వేయించేసుకుంటున్నాను అనమాట పోపులో అయితే. వేయించేసుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు రసం కూడా వేసేస్తూ ఉన్నాను. చూసారు కదా మొత్తం ఇంకా చింతపండు రసం కూడా వేసేస్తూ ఉన్నాను ఇక్కడ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు కాంబినేషన్తో తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా నచ్చుతుంది మీకైతే. టేస్ట్ చేయండి ఒకసారి. పులుపు కారం 2 ఎక్కువగానే ఉండాలన్నమాట దీనికైతే. కొంచెం పులుపు ఎక్కువే తింటాం మేమైతే బాగా. సో అందుకు మాకు చాలా ఇష్టం అనమాట. చూసారు కదా ఎక్కువసేపు మరగాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాగా కొంచెం మరిగి ఇట్లా కొంచెం మరుగు వచ్చేస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచితే ఇంకా హాఫ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నాను అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా అది అలసందల చారు, ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి. అలసందల చారు ఇట్లాగా రైస్ పెట్టుకున్నాను, అలాగే పక్కన అయితే తాలింపు అదే కాకరకాయ ఫ్రై పెట్టుకున్నాను. ఇంకా కీర అప్పుడే తినలేం కదా, సో అందుకని కట్ చేయలేదు, కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి తింటాను. అలాగే ఒక గ్లాస్ మజ్జిగ అనమాట అంతే.
సో చూసారు కదా, ఈ నైట్కి అయితే ఇంకా కాకరకాయ ఫ్రై ఇంకా అలాగే మిగిలిపోయింది. సో ఇంకా నేనే తినేస్తూ ఉన్నాను. అలాగే ఫ్రూట్స్ తింటూ ఉన్నాను అనమాట. కొంచెం మంచిగా డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అన్నట్లు. సో ఇంకా కృతి అయితే నేను కూడా తింటానన్నట్లు తింటూ ఉన్నాడు. అంతే అండి ఇవాళ నా ఫుడ్ అయితే. సో లేట్ అయిపోయింది అనమాట, చాలా లేట్ అయిపోయింది. లేకుంటే డిన్నర్ చేసేదాన్ని చపాతీనో ఏదో ఒకటి. కాకపోతే 9:30 9 ఎంతనో అవుతూ ఉంది. అక్కడ చూసారు కదా న్యూస్ ఏమో వస్తున్నట్టున్నాయి. అప్పటికి 9 అయింది అనుకుంటాను. టైం చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ బట్టలు వేస్తున్నాను వాషింగ్ మిషన్లో. సో అందుకని చాలా లేట్ అయిపోయింది. ఎందుకులే ఇప్పుడు ఇంత హెవీ ఫుడ్ తీసుకోవడం నైట్లో అనేసి ఇంకా లైట్గా ఫ్రూట్స్ అయితే తినేస్తూ ఉన్నాం అనమాట. సో వీళ్ళు తినేసారు అనుకోండి. కృతికి అయితే చపాతీ పెట్టేశాను, ఆలు వేసి చపాతీ చేసి ఇచ్చేసాను కృతికి. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ప్రతి వ్లాగ్లో ఇట్లా రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మీరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ నచ్చింది అనుకుంటే కన్నా లైక్ చేసి అలాగే కమెంట్ చేసేయండి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా. సో తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇంకా ఇదండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను.